వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞత దోస్తులు. ఒక సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేసింది ఏంటంటే, అసలు పెంటక్క మీ ఛానల్లో ఒక్క వీడియో కామెంట్ చేసిన ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ చేయండి పెంటక్క, వస్తుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది అని చెప్పిన. అసలు ఇంతవరకు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. పార్ట్ 85 వరకు వచ్చిర్రు అంటే చాలా గ్రేట్ పెంటక్క అని కామెంట్ చేసింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు. మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాపై ఉంటే ఇంకా ముందుకు వెళ్తాము. ఇక దేవుని ఆశీస్సులు కూడా మాపై ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మనం ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించి పాజిటివ్ గానే కష్టపడి పనిచేస్తుంటే దాని ఫలితం పక్క దక్కుతుంది దోస్తులు. నిజంగా మా ఈ ఛానల్లో మాకు ఎదురైంది గదే. ఎంతైతే కష్టపడుతున్నామో ఇంకా కష్టానికి ఫలితం పక్క వస్తుంది. అంటే మీ సపోర్ట్, మన సబ్స్క్రైబర్ రోజు మరింత పెరగడము, మంచి మంచి ఆప్యాయతగా మాట్లాడడము, ఫ్రెండ్లీగా కామెంట్లు చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకంటూ మేము సింగిల్ ఫ్యామిలీతోనే ఉండడము, మాకు ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారని షాకింగ్ అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ మరింత పెరగాలని, మన ఫ్యామిలీ ఇంకా బిగ్ ఫ్యామిలీగా మారాలని కోరుకుంటాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడి ముద్దు పార్ట్ 85 అన్నమాట. ఇక్కడి వరకు వచ్చినామంటే మాకు కూడా చాలా షాకింగ్ అనిపిస్తుందిలా. 100th ఎపిసోడ్ వరకు వచ్చినామంటే ఇంకా అదైతే కళ్ళనా నిజమా అన్నట్టే ఉంటది కదా. దానికోసం కష్టపడాలి. ఇక మీ అందరి మనసులు గెలుచుకొని అందరి దగ్గర మార్కులు కొట్టాలంటే వీడియోస్ అనేది మంచిగా చేసి మీ ముందుకు తీసుకురావాలి దోస్తులు. వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా నచ్చితే చిన్న లైక్ చేయరులా. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ లోనే కనిపిస్తుంది. వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. శ్రీలత, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదత్తమ్మా, ఒక్కదాని ఖాళీ కూర్చొని ఏం చేస్తా, బావ గురించి ఆలోచించుకుంటా కూర్చుంటా. తిన్నవా నువ్వు? అయ్యో బావా కోవా, ఆయనకేమో దోస్తాన పిచ్చి. దోస్తాన మీద చాలా పని ఉంటుంది ఆయనది. ఇంట్లో ఎక్కడన్నా పోని దోస్తానకైతే నెంబర్ 1 ప్లేస్ ఇస్తాడు. ఏం చేయాలి, ఇంట్లో అయితే దమా ఖరాబ్ అవుతుంది నాకు. పోనీ లేదమ్మా, ఇక పెళ్ళి అని లీవ్ పెట్టుకుండు కదా, ఇంకా తర్వాత డ్యూటీకి పోతాడు. అప్పుడు దోస్తాను తిరగలేడు కదా, ఇంకేం చేస్తాం, కొన్ని రోజులు నేను ఓపిక పట్టాలి. అవు కానీ డాడీ మమ్మీ నైట్ ఫోన్ చేసి అక్క సరిగ్గా వినిపించలేదు అని చెప్పి నాకు చక్కగా అర్థం కాలేదే. ఏమైంది, ఏమంటుంది మీ అమ్మ కూడా? అల్లుడు నువ్వు కలిసి రమ్మ, వచ్చి వారం రోజులు ఉండిపోదురు, 4-5 నిద్రలు చేసినట్టు ఉంటది. ఇక పెళ్ళిళ్ళు అక్కడిక్కడ తిరుగుడే అయిపోయే, నిమ్మలంగా ఉన్నది లేదు, చేసింది లేదు. రమ్మ మళ్ళీ ఆయన డ్యూటీకి పోతే మళ్ళీ కుదరదు అని ఫోన్ చేసింది అత్తమ్మా. మరి పోవాలనా? పొర్రి ఇక అమ్మ నాయన రమ్మన్నాక పోకుంటే ఎట్లనే, పొర్రి పోయి మరి 4-5 దినాలు ఉంటావా? ఇక నువ్వైతే వారం రోజులు ఉండిరా. ఇక ఆడేమో ఒక 2-3 రోజులు ఉండి వస్తాడేమో. నేను ఎన్ని రోజులు ఉంటా అన్ని రోజులు ఉండాలత్తమ్మా. ఇక చూడు, ఈడుంటేనేమో దోస్తానని ఎప్పుడు బయటనే తిరుగుతున్నాడు. ఇంకా ఆడిపోతానన్నా ఎవరు మాట్లాడేటోళ్ళు ఉండరు కదా. ఇక అందరు పాత మనుషులేనాయి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. అందుకే అక్క పంపి రమ్మను. సరే నేను చెప్తానే. ఈ అవ్వ ఆయనకి కొత్త ఊరు కాదాయి, కొత్త ఇల్లు కాదాయి. చిన్నప్పటి సంది అమ్మమ్మల ఇల్లు అంటే ఆయనకి అస్సలే నచ్చదు. ఎందుకో నాకు అర్థం కాదే. అదే మీ ఇద్దరు మరదలైతే అమ్మమ్మల ఇల్లు అంటే సంకలు కొడుతుండే. ఈ పోరగానికి ఏం రోగమో ఏమో, మీ ఇల్లు అంటేనే నచ్చదానికి. సరే ఇక పెళ్ళైన కాడి నుంచి అత్తగారి ఇల్లు అనేది కూడా పోవాలి కదా, పోయి 4-5 నిద్రలు చేసి రావాలి కదా. సరే చెప్తా, ఏమంటాడు? సరే అక్క, నేను బట్టలు గిట్ల అన్ని చదువుకొని పెడతా. బావని డబ్బున రమ్మను, బయట ఉన్నట్టుండు. మంచిది. అమ్మయ్య, మా అమ్మ టైంకి ఫోన్ చేసింది. గీ వంక పెట్టుకొని అయినా బావను నేను ఉన్నన్ని రోజులు వండిపించుకొని నాతోని టైం స్పెండ్ చేసేటట్టు చేయించుకోవాలి. అట్లనే చక్కగా అవుతాడు. లేకుంటే ఇక కాని పని. ఈడ నా దగ్గర ఉండాలంటే చాలా సిగ్గుపడుతున్నాడు. ఇంకా ఆడిపోతే ఎవరు ఉండరు కదా, ఎప్పుడు నాతో ఒక మనలే ఉండాలి. అప్పుడైనా నాకు కొంచెం ఫీలింగ్ అన్న కలుగుతుంది కదా. హలో, తమ్మి బాగున్నావారా? బాగున్నాం అక్క. ఓయమ్మో మస్తు బిజీగా అయిపోయిన. రూమ్ ఏం చేసేదాకా ఫోన్ ఇట్లా చేస్తలేరేం రో? ఏడరా, పెళ్ళి ఎక్కడెక్కడ అయిపోయిన కానీ నుంచి ఇంట్లో పనే సరిపోతున్నది. ఆడ సామాన్ ఈడ పెట్టుడు, అక్కడ చదువుడు, ఇక్కడ చదువుడు, ఇల్లు ఊగుడు తూర్చుడు, ఇదే పని సరిపోతున్నదిరా. ఇక మధ్యాహ్నం ఇట్లా ఒరిగి ఫోన్ చేద్దామనేసరికి ఇక పుసుక్కున్న నిద్ర బట్టి పాడైతుంది. ఇక పెళ్లి నిద్ర అంటే ఇప్పుడు తీసుకున్నట్టు అవుతుంది. తిన్నదారా? తిన్నాం అక్క. అదే ఇక శ్రీలతమ్మను తీసుకుపోదామని అనుకుంటున్నాం. మరి వాళ్ళు వస్తారా, అల్లుడు బిడ్డ ఇద్దరు కలిసి వస్తారా బండి మీద? లేకుంటే నేను వచ్చి దొరకపోదునా? నువ్వెందుకు తీరా, పెళ్ళ మొగడు ఇద్దరు కలిసి వస్తారేమో తీయి. మరి ఎన్ని రోజులు ఉంచుకుంటావు ఏంది? ఏమో అక్క, మేము మడతలైతే వారం 10 రోజులు ఉండమని రాదు అని అంటుంది. ఇక వారం 10 రోజులు ఉంటాడు కానీ ఒక 4-5 దినాలన్నీ ఉంటారేమో ఇక నిమ్మలంగా. ఇక పెళ్లి సందర్లో అక్కడ ఇక్కడ చుట్టాలలో వెళ్ళి చాలా ఉండే నిమ్మలంగా ఉంటట్టు లేదు పిల్లలది. ఇప్పుడన్నా రమ్మను అని అంటుంది. మరి పంపే రాదు? ఏమోరా, మరి నీ అల్లుడు ఏమంటాడు? 4-5 దినాలు వాడు ఉంటాడు. చిన్నప్పటి సంది ఎన్నడన్నా ఉన్నాడా చెప్పు మన అమ్మోళ్ళ ఇంటికాడ? ఆయనకు ఉండాలంటేనే ఇక భయం అయి పాడైతుందో మరి ఎట్లయితుందో రా. మరి ఇల్లు అనగానే బుగులై పాడైతుందానికి. మరి ఇప్పుడన్నా పిల్లని చేసుకుని ఇంటికాడ అత్తగారి ఇంటికాడ ఉండమంటే ఉంటాడో ఉండడో. సరే నేనైతే అడిగైతే చూస్తా. లేకుంటే ఆయనకి ఫోన్ చేయరాదురా నువ్వు? ఏమంటాడు?
రమ్మను ఖచ్చితంగా రర్రి కొడుక ఇద్దరు బిడ్డ నువ్వు ఇద్దరు రర్రి అని చెప్పు. ఓ అమ్మో నేను ఫోన్ చేస్తే ఏడలే పడుతుండక్కో. ఇక నిన్న ఒకటే ఏంటంటే ఫోన్ చేసిన బుజ్జమ్మ కొరకు ఇక ఆమె దగ్గర ఫోన్ లేదు కదా. ఇక ఆమెతో మాట్లాడబుద్ధి అవుతుందని మేము అడదలంటే నువ్వు చేయపని ఫోన్లు చేస్తే ఏంది మామ ఏం పని పట్టలేదా నాకు నీ బిడ్డ దగ్గరనే ఉంటానా అనుకుంటున్నావా. గిన్నిసార్లు ఫోన్ చేస్తావు నేను ఇంటికి పోయినాక ఏపిస్తుంది అని పెట్టేసిండు అంటే ఇక మళ్ళీ జాడ పత్తలేడక్క. ఇక ఫోన్ ఎత్తడమే బంద్ చేసిన అందుకే చేస్తలేను ఆయనకు. ఆయనకు చిరాకు వస్తున్నట్టు నేను ఊగే చేస్తే ఇట్లా. సరే సరే బుజ్జమ్మ ఇంటికి రాగానే ఆమె ఫోన్ ఆమెకి ఇచ్చేస్తా. అల్లుంటి ఊక ఫోన్ చేస్తే ఇట్లా సీరియస్ అవుతున్నాడు కదా. ఆడుగంతేరా పొద్దు సంది గట్లనే సీరియస్ అవుతాడు. ఎప్పుడు ఎట్లుంటాడో ఆయనకి ఏరకలేదు. సరే సరే నేను చెప్తా గానీ పంపిస్తా తీరా. మంచిది మంచిది అక్క. ఎవరే అమ్మ ఫోన్లా జోరుగా మాట్లాడుతున్నావు. అమ్మగారు చుట్టాలగితే వేసినట్టుర్రు అందుకే ఆగో ముఖం అంతా మిలమిల మెరిసిపోతుంది. అవునరా మా అమ్మగారు చుట్టాలే ఫోన్ చేసిర్రు. ఇక మీ మామ ఫోన్ చేసిండు నిన్ను నీ పెళ్ళాన్ని బండి మీద ఎక్కి రమ్మంటుండు. పొయ్యి అంట 4-5 దినాలు ఉండి రర్రి సరేనా. ఏంది అమ్మమ్మోళ్ళ ఇంటికి పోయి నేను అన్ని రోజులు ఉండాలా. అబ్బా అంత సీన్ లేదు నేను ఉండనమ్మా. ఇట్లా పోయి సాయంత్రం వరకు రావాలంటే వస్తా కానీ ఇక ఆడనే వండుకోవాలి అది కూడా 4-5 మాపులు ఉండాలంటే నా నుంచి కాని పని అమ్మో. ఏంద్రా నువ్వు ఏం మాట్లాడతావు చెప్పిన మాట వినాలి ఫస్ట్. కాదు అప్పటి రోజులు కాదు ఇప్పుడు లగ్గం చేసుకున్నాము అత్తగారింటికి పోయి ఇక మాపులు కాదు తెల్లారు కాదు ఉండాలి. ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉండాలి రావాలి. గవన్నింటికి సిగ్గు పడుకుంటా భయపడుకుంటా నాకు ఇష్టం ఉండదు. నేను అట్లా పోను ఇట్లా పోను అని నక్కలు చేసాను అనుకో మంచిగా ఉండదు బిడ్డ చెప్పిన. అవ్వా నువ్వే ఇంత గట్టిగా వేస్తావు అంటే ఇంకా నీ కోడలు ఇంకెంత గట్టిగా వేస్తావు. అబ్బా నా పానంకి అలగబడ్డరేమేమ్మా మీరు. సరే సరే పోతుంది. ఇగో అమ్మ పోతాము అమ్మ వారం రోజులు కదా అమ్మని 10 రోజులు ఉండవాను. నేనైతే 2 రోజులు 2 మాపులు వండుకొని మాలు వేసి వస్తానే. నువ్వేమనుకున్నా సరే ఎవరు చెప్పినా నేను వినను. నడవదు కొడుక అవన్నీ ఏం నడవదు. నీ పెన్నము చెప్తుంది అప్పుడే అత్తమ్మ వీడు ఉంటే ఏమైనా దోస్తానని బయటకు పోతుండు. మా అమ్మగారింటికి పోతేనన్న జర నాతోని టైం స్పెండ్ చేసుకుంటా బయటికి పోకుండా ఇక నాతోని జర నవ్వుకుంటూ ముడుచుకుంటుంటాడేమో అత్తమ్మ. అప్పుడన్నా పానానికి నిమ్మరం అవుతుంది అని అంటుంది. ఆ పొల్ల ఆలోచించింది ఇట్లా కరెక్టేరా. అట్లయితే నేను చక్కగా అయితే నోరు మూసుకున్నాడు. ఆ పొల్ల ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నువ్వు ఇట్లా ఉండిరా ఏమైనా తప్పిపోతుందా గీడ. మళ్ళా ఇక నెల సంది డ్యూటీకి పోతా అంటావు. ఇక డ్యూటీకి పోయినావు అనుకో ఇక డ్యూటీ నువ్వు అప్పుడు ఇక పెళ్ళాని కాదు ఎవరిని కేర్ చేయకుండా ఉంటది. ఇక మళ్ళా తీసుకునే టైం రాదు. పోయి 4-5 రోజులు ఉండిరా పొర్రి. అవ్వ సరే సరే పోయినాక లెక్క తీయే కదంతా. సరే పోతుంది. అమ్మయ్య అట్లా వేసి ఇట్లా వేసి కంత్రి కానీ ఒప్పించినట్టు అయిపోయి అమ్మయ్య పొల్ల పానం గిట్ట నిమ్మలం అవుతుంది. ఇప్పుడు కలిసిమెలిసి నా మొగడు నేను పోతున్నామంటే. అయ్యో దేవుడా ఆగో హాల్ నిండా ఏ సామాన్ అన్నీ వీటిని వీటితో ఏం చేయాలి. బిడ్డకు పెట్టుడే బిడ్డ చేసి పెట్టుడేమో ఎక్కువ అంటే తల్లి గిట్ల చేత చేసుడు అయిపోయింది నా బస్సు పాడుగాను. పిల్ల బ్యాగ్ ఈయన పెట్టింది మరి కళ్ళు కనిపించకుండా వచ్చినా లేకుంటే కళ్ళు నెత్తిలు ఉంటాయా. గిట్లకైనా పోతుంది గిట్లకైనా వస్తుంది. మన్మరాల బ్యాగ్ గీడనే కనిపించింది. లోపలన్న పెడితే తీసుకుపోయి బిడ్డ రూమ్ లోనన్న పెడతా అని గింతనన్నా తెలివి లేకుండా వచ్చి చూడాగో చాయ్ తాగినట్టుంది. చాయ్ కప్పు గీడనే పెట్టింది. గాయ ఇంట్లో మన్ను పోయ్యా ఎంత గైలు మొక్కంది పండ్రాలు పడరాది బట్టవాళ్ళు మొక్కంది. ఆగో కూరగాయలు కోసిన సాకు గీడనే పెట్టింది కదా. అవ్వ మతి మరపు మొక్కంది గీడనే మర్చిపోయింది. ఏం చేయాలి తింటోని ఎప్పుడు పోతుందో ఎప్పుడు నా పానం నిమ్మలం అవుతుందో ఏం కథనో. బిడ్డ సేవలు చేసుకుంటుంటా వారం 10 రోజులు అని అన్నదా. దీనికి నేను సేవ చేసుడే సరిపోతుంది. అవ్వ బట్టలు దాన్ని మూటడైన ఈ పిల్లవి అందరివి మన అల్లుండి బిడ్డవి మా వెళ్ళకున్నా సరే బట్టలన్నీ మూట చేసుకొని పిండికొస్తే ఏమాయి ఎట్లా పడితే అట్లా వడ్డీ దానికి ఏడ పడితే ఆడ కూర్చుంటుంది. మస్తు టైం పాస్ చేస్తుంది. దీనికి ఇంత చింత లేదు. బయట ఉన్నదా బయట సప్పుడు అవుతున్నది గుయ్యా గుయ్యా ఎవరితో సోది పెడుతుందో ఇది. మరి ఓ ముసల్దానా నీ బిడ్డకు పానం బాగలేదని ఉంటుంది. మరి అన్ని పనులు తీసుకున్నావా. ఇక బట్టలు బట్ట బొంతలు బాసన్లు ఇక వంట గిట్లా అన్ని చేసి పెట్టినావా నీ బిడ్డకు. నేను ఎందుకు చేస్తా అమ్మా అత్త లేదా అత్త చేసుకుంటదేమో. ఇక మీ పనులు ఏమైనా తినిపించుడు చేసుడు ఇక కడుగుడు తోముడు అవి చేస్తా బట్టలు అవన్నీ నా చేత తల్లి. నా ఇంటికన్నే నేను చక్కగా చేసుకుని ఏమైనా నా మొగడే విండుతాడు బట్టలు. గీడికి వచ్చినాక ఇంటి లాగులు అందరూ విండాలంటే నా నుంచి ఏడైతుంది అమ్మో నేను బట్టలు జోలుకోని తల్లి వాళ్ళు ఏమైనా చేసుకుంటారు నాకెందుకు. దీని సోదింత మన్ను పోయ్యా ఆగో మళ్ళీ పుణ్యానికి వచ్చిన తిండి పుణ్యానికి పెట్టిన తిండి ఎట్లా తింటున్నావే పని పాటి శాతగా దాన్ని. ఓ వదినమ్మా నువ్వేనా గుయ్యా సప్పుడు వినిపిస్తుంది ఎవర్రా అనుకుంటున్నా. ఏమేమో అంటున్నావు చక్కగా వినిపిస్తలేదు. ఇది మీ దోస్తుని అంటున్నావా ఏంది. దీని చెవిటి మొఖాన్న తూట ఏది మాటైనా చక్కగా వినిపించి పాడు కాదు కానీ దీనికైతే లేస్తారు బాబు ఎలగబడుతుంది. ఓయమ్మా నీ బిడ్డకు తానం పోనం చేపియవా. బట్టలు చాలా నిండి బిడ్డ నీ అల్లుడివి నీ మన్మరాలివి గవన్నీ నానబెట్టి విండిపో. ఎత్తికే బయటకు వచ్చి దీమతో మాట్లాడుకుంటూ కూర్చున్నావు.
నీ తగ్గట్టు ఆమె బాగానే దొరికింది పాటు ఇద్దరే మంది ముచ్చట్లు ఆడుచుకుంటేందుకు మంది ముచ్చట్లు చెప్తాందుకు బాగానే ఉన్నారు కానీ నడు ఆ పని అంతా ఏడుదాన్ని ఉంది చేదుపా. అయ్యో వదినమ్మా స్నానం అంటే నేను చేపిస్తా కానీ ఇంకా బట్ట బొంతలుగా అవన్నీ వింటున్నా నుంచి కాదమ్మా. మా ఇంటి కాడనే నేను ఉతుకను, మీ అన్ననే ఉతుకుతాడు నా బట్టల కాడి నుంచి. వీడికి వచ్చినాక గవర్ని ఉతుకోడు నా నుంచి ఏడవుతుంది అమ్మో, నేను చెయ్యను తల్లి. గసంటి పని చేయాలంటే మా ఇంటికి మా పోతా నేను. అగో మరి గవర్ని చేయండి, నీ బిడ్డ కొరకు నీ బిడ్డకు సేవలు చేస్తానికి ఉంటున్నా అని ఎందుకమ్మా పేరు అన్నాడు. నువ్వేవో మరి నా కోడలు నేను ఉన్నా కదా చేసుకుంటా, తల్లి లేదనుకుంటాము మూసుకొని ఉంటాము. నువ్వెవరమ్మా ఏమిటికమ్మా మరి నువ్వు ఉన్నది? అబ్బో పేరుకేమో తల్లి వచ్చిందమ్మా, పుల్ల పానం బాగలేకుంటే అని నలుగురు అనుకుంటారు. నువ్వేమో చేసింది లేదు పీకింది లేదు, తిన్నా పండ పుణ్యానికి పెట్టిన తిండి ఉన్నది కదా, తింటున్నావు పంటున్నావు, నీకేమాకరా పీకరా? అయ్యో గట్లా అంటున్నావేందే లచ్చి, పోని నీ అవ్వ ఇంటికి చుట్టం లేకొచ్చినప్పుడు జర మర్యాదగా చూసుకోవాలనే. అసలు సూటిపోటి మాటలంటే మా దెంగపోతే ఏం చేస్తావు? అంత సీన్ లేదు అనుకుంటా అనుకోని ఎవరు ఫీల్ అయితే నాకెందుకు, మరి నాకు చేత ఏరే కానీ నేను చచ్చిపోతట్టున్నా, నేను చచ్చకాలం ఉన్నది. నా బాధ ఎవరైనా చూస్తున్నారా అయ్యో అని అంటున్నారా? దీని బిడ్డ చేసుడే మా ఎక్కువ అంటే దీనికి ఇట్లా చేత చేసుడు అవుతుందా బతుకు పాడుగానుకు. చూసినవా అమ్మమ్మ వదినమ్మ ఎట్లా మాట్లాడుతుందో. నా బిడ్డ కడుపుతున్నప్పటి సంధి కనేదాకా బాలంతా కంచి అయిపోయేదాకా అన్ని పనులు నేనే చేసి బట్ట బొంతలు పీతి బట్టలు అన్ని ఉతుకుతి. ఇప్పుడు చూడు పెట్టుకునేది అందుతుంది కదా పెట్టి అవ్వ తిండి మా ఇంటి కాడ గతి లేకనా అమ్మ నేను ఉన్నట్టే గలీజ్గా ఎట్లా మాట్లాడుతుంది. ఎవరన్నా చూస్తే నలుగురు నవ్వుతట్టే మాట్లాడుతుంది కదా. ఈ అవ్వ నాకు గతి లేదా, పోతున్నా ఏమొద్దు నేను ఉండను. అయ్యో గట్ల లేచిపోతున్నావేందే ముసల్దానా, ఉండు ఏదో పరాశకానికి అన్నట్టు తీయరాదు. జోగు అంటే గట్ల సీరియస్ అయిపోతున్నావేందే, ఉండు. ఏమొద్దమ్మా లోపలికి పోయి నా బట్టలన్నీ చదువుకొని మా పోతా. ఇక నా అల్లుడు వచ్చినాక మిమ్మల్ని కదా తిట్టేది, మా అత్తమ్మని ఎందుకు పంపించురు అని. నా అల్లుడు చాలా మంచోడు, ఆయన తిట్టి అప్పుడు చక్కగా అవుతుంది నీకు. పోవద్దమ్మా రంగమ్మ, నువ్వు ఉండాలి అని ఎవ్వరు అనేటోడు ఎవ్వరు లేరు పో. అబ్బో నీ అల్లుడు వచ్చినాక మమ్మల్ని తిడతాడు, ఏమైనా అల్లుడిని ఇక మంచోడు అని తప్పు సంఖ చేసుకున్నారు. ఇక ఆయన ముందు మంచిగా తీయగా మాట్లాడగానే మిమ్మల్ని ఈసీ చేస్తాడు, మంచిగా చూసుకుంటాడు. ఇక 10 రూపాయలు కలిసి పెట్టొద్దాయే, 10 రూపాయలు దొబ్బాలన్నాయి అల్లుడి నుంచి. గజంటి మంచి అమ్మాయి కూడా అల్లుడు జరిగినాక మీకేం బాధపడి. ఓ అమ్మో పుణ్యానికి మా ఇంటి కాడ గతి లేక దీంతో మాటలు పడే అవుతుంది. అవ్వ పోతా అన్ని చదువుకొని మా పోతా. అమ్మయ్యా నేను కూడా మెల్లమెల్లగా తవ్వ పడుతున్నా తల్లి, మెల్లగా నడుచుకుంటా పోతా. పోకుంటే మా ఇంటి ముందట బొక్కలు దొక్కుతుంది. ఎల్లు ఏం పని పడలేక నా కోడల తల్లికి అదో ఇదో ముచ్చట నేర్చుకుందుకు వచ్చిన వెబ్బోడదా. దీని నోట్ల మన్ను పోయారు, దీని నోట్ల నోరు పెట్టుడే తప్పు. అమ్మో ఎంత మాట అన్నది బద్మాసిది. అబ్బో దీని దండం తల్లి, మళ్ళీ తిరిగి ఒక మాట అంటే 10 మాటలు అంటది. ఎందుకు వచ్చిన బాధ, మూసుకొని పోతే ఎక్కడిదక్కడ అయిపోతుంది కదా. అమ్మా వచ్చిర్రా బిడ్డ, అమ్మో ఏడంగా వచ్చిర్రేంద్రో. ఎండ ఊట గుట్ట ముందుకే దబ్బునే బయలుదేరిరమ్మా, నా ఏం మంచి పని అయింది. రర్రి అల్లుడు కూర్చుందిరర్రి. ఓయ్యా ఓ మనిషి ఉన్నవా? ఆగో బిడ్డ అల్లుడు వచ్చిండు, రారా. వచ్చిర్రా అయ్యా, అమ్మో దబ్బునే వచ్చిర్రేం రో. ఎంత లేట్ అవుతుందో చీకట్లకు వస్తారేమో అనుకున్నా. నాయమే ఎలుగు పూట దబ్బునే వచ్చిర్రు కదా. శిలత అక్కడ బావ నువ్వు కూర్చోరమ్మా, టీ పెట్టుకోనన్న చూడు, జర డాడీతో టైం పాస్ అయ్యేది. ఇక నిన్న మొన్న నువ్వు లేకుంటే మీ అయ్యకు ఎక్కడ పొద్దు పోతలే, నా బిడ్డకు పోంది అని నా పానం తింటుండు. ఇక ఇప్పుడు 4-5 రోజులు ఉంటారు కదా ఇద్దరు. ఇక మీ అయ్యకు ఫుల్ టైం పాస్ పట్టు. సరే నేను లోపలికి పోయి ఇంత మజ్జిగను ఏదో ఒకటి పెట్టుకొని వస్తా, కూర్చోరి. అవునా డాడీ? అప్పటి నుంచి మామయ్యకు పానం అంతా నీ మీదనే ఉంటుంది శ్రీలత. ఇట్లా రర్రయ్యా కూర్చుంది సోఫా మీద కూర్చుంది. మీ అత్త మీద జ్యూసులు పట్టుకొస్తాన్నది కదా, రర్రి. సరే నాయన గిట్లనే కూర్చోరి. ఇక బయటికి పోయి ఇంత మటన్ అన్న చికెన్ అన్న పట్టుకొస్తా, గట్ల నిద్ర పని ఉన్నది, అది చూసుకొని తీసుకొస్తా. సరే మరి పోయిరా మామ. లత ఇట్రా అమ్మ ఒకసారి. లత అమ్మ పిలుస్తుంది పోబెట. వస్తుందమ్మా. బావా అమ్మ పిలుస్తుంది పోయేసి వస్తా, నువ్వు కూర్చో. అయ్యో టీ పెట్టలేదు కదా, ఆగాగు జరుండు మళ్ళీ వచ్చి పెడతా. అరే నాకేం కొత్త కాదు పోవే, నేను పెట్టుకుంటా గాని. సువర్ణ ఓ సువర్ణ, అరే ఈ పిల్లగాన్ని ఎన్నో చూసినా ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది. ఓ పిల్లగా ఎవరయ్యా నువ్వు? నేనా, ఈ ఇంటి అల్లున్నవా, బాగున్నావా? నేను నిన్ను గుర్తుపట్టినా కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? అమ్మో సుజాత కొడుకువా, ఓ అమ్మో నయమేనే పిల్లగాడు. శ్రీలత మొగన్వి కాదు. అయ్యో పిల్లగా చిన్నప్పుడు ఎప్పుడో చూసి అమ్మమ్మ ఇంటికి వచ్చి బంద్ చేస్తుంది కదా, ఇక లగ్గం చేసుకున్నావేమో మేనమరదల్ని. ఇక ఇప్పటి నుంచి వస్తున్నా. ఇక అమ్మో పిల్లగాడు చాలా హుషారయ్యిండే, మస్తు పెద్దగా అయిండు. ముఖం అంతా చాలా తేడా కొడుతున్నది. మీ అమ్మ మీ అయ్యి అందరు మంచిగా ఉన్నారా అయ్యా? మంచిగున్నారమ్మమ్మ, మంచిగున్నావా నువ్వు? తాత ఇట్లా మంచిగున్నాడా?
ఏడయ్యా మీ తాత పోయి 4-5 సంవత్సరాలకు ఎక్కువైతుంది. ఆయన పోయిన సందిగా ఏం మంచిగా ఉండడు. పానం అంతా దగ్గరకు అవుతున్నది. తినబుద్ధి అయితే లేదాగో చూడు. అప్పుడు ఎట్లా ఉండేది నేను మనిషిని, ఇప్పుడు ఎట్లా అవుతున్నా చూడు బక్కగా. అవునవునవ్వా, అప్పుడు చూస్తందుకు మంచిగా బొద్దు బొద్దుగా ఉండేది, ఇప్పుడేమో బక్కగా అయిపోయినావు కదా. అయ్యో పాపం, తాత వచ్చిన పీకర్ బాగున్నట్టుంది నీకు. మరి ఏ ఆడదానికైనా మొగన్ మీద ఉండదు అయ్యా పీకరు. ఆవు కానీ నీ పెళ్ళం ఎటు పోయింది? కాదు పిల్లగా నిన్ను గుర్తుపట్టలేదు. సారీ సారీ ఏమనుకోకు, తప్పుగా అనుకునేవి ఇట్లా. ఇక మీ పెళ్లికి వద్దామనేసరికి జర పని ఉండే ఇక మా బిడ్డలు ఇంటికి పోయి నుంచి ఇక అక్కడి నుంచి దూరం అయితే రావాలంటే ఇక అందుకే రాలేదయ్యా. ఇక ఇప్పుడు చూస్తున్న నీ ముఖం చూడరాదు. అదే అదే చాలా దినాలు అవుతుంది కదా నేను రాక. ఇక ఎప్పుడో చిన్నప్పుడు చూస్తుంటివి, ఇక ఇప్పుడు వస్తలేను కదా, అందుకే మర్చిపోయినట్టు పాటు. అటుగాక నిన్ను ఎన్నడూ చూసినట్టున్నయ్యా. పట్నంకి నా బిడ్డ నేను బట్టల కోతేనో ఏనో నాకు ఎదురైనవు, మాట్లాడినవు, నన్ను గుర్తుపట్టినవు. ఆ నువ్వే కాదు. నన్ను చూసినావా? సూర్లే సూర్లే, నేను ఎన్నడూ పట్నం కోలేదు. నేను ఓమ్మో ఏం పని మీద పోయిన తల్లి, నువ్వు ఇట్లా బదలాలు ఇస్తున్నావు. దాదా ఇట్లా కూర్చుంది రామమ్మా. ఏ వద్దు నాయన, మీ అత్తతో పని మీద వచ్చినా కానీ నేను ఎడ కూర్చుంటాను. కూర్చో కూర్చో. ఇక అల్లునికి మర్యాదలు చేస్తారు కానీ కాదు పిల్లగా. నిన్ను ఎన్నో చూసినా నాకు యాదికి వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ ఎటో పోతుంది. పట్నంలో నేను నా బిడ్డ ఎల్లమ్మ పండుగకు బట్టలు తెస్తాను పోతే బస్ స్టాప్ లో ఒక పొల్లతోని ఇట్లా మూతికి బట్ట కట్టుకొని నిలబడ్డ చూడు. ఒక పొల్ల పెళ్ళైన పొల్లనే. ఆ పొల్లతోని సినిమాకు పోయి వస్తున్నా అలాంటివి నిజమే కాదు. నువ్వే కదా ఆ రోజు ఆయనవు. ఓయమ్మో, దీని ముసల్దాన్ నోట్లో మన్ను పోయ్యా. ఆ రోజు గీ ముసల్దే ఉన్నట్టుంది. అబ్బా, నాకు గీ ముసల్దానే దాకా గుర్తుకే రాలేదు, ఇప్పుడు గుర్తుకొచ్చింది. కావచ్చు కావచ్చు, నీ అవ్వ కుండ వలగొడతట్టే ఉంది ముసల్ది. ఏమైందిరా పిల్లగా? ఆ ఎల్లడిది నువ్వే కదా. ఇప్పుడు యాదికి వచ్చిందా కరెక్ట్? ఆ నేను యాద్ చేసేదాకా నీకు యాదికి రాలేదు. ఇప్పుడు వాళ్ళు వెలిగినట్టుంది కదా. నువ్వే కాదు ఆ ఎల్లా. చల్ నీ అవ్వ, నేను ఎందుకు ఎంట పెట్టుకోపోతావా? బాగానే ఉన్నావు, నువ్వు గమ్మత్ మాట్లాడుతున్నావు. అటుగాక పెళ్ళయిందా అని నేను ఎంట పెట్టుకొని పోయినా శ్రీమక్ షికార్లకు, అంత సీన్ లేదు. ఓయమ్మో, ఎవరన్నా ఇంటే ఇజ్జత్ పోయే కాలం ఉంది. అవ్వో, నోరు మూసుకొని ఉండుదేరా. అయ్యో మొహమాటం ఎందుకు పిల్లగా? మేనోళ్ళే కదా, మీ అమ్మమ్మోళ్ళు ఇల్లే కదా, మీ మేనమామ మీ మేనత్తనేనాయి, మీ మేనమడతలేనాయి. కాలం ముందు సిగ్గెందుకు చెప్పు. ఏమని అంటారా? ఇప్పుడు లగ్గం అయిపోయి ఎక్కడిదక్కడ అయిపోయాయి. అవన్నీ చెప్పుకుంటే జర నవ్వుకుంటారు జరసేపు కానీ ఊకో ఊకో. ఓయమ్మో, ఈ ముసల్దేంది తేడా తేడాగా మాట్లాడుతుంది. హాగు, ఎవరికైనా ఇడ్పించేటట్టే గట్టి గట్టిగా మాట్లాడుతుంది. వాళ్ళు గనక ఇన్నారనుకో ఏమైంది ఏమైంది అని ఇచ్చు కచ్చకాయలు అడుగుతారు. అప్పుడు నేను ఏం సమాధానం ఇవ్వాలి? ఏం కథ? గట్టిగా మాట్లాడుతుంది, కనీసం మెల్లగానే మాట్లాడతలేదు నాకు వినిపిస్తట్టు. చెప్పురా పిల్లగా, ఎవరామె? ఎవరితో సోబత్ చేసినావు అప్పుడు? పెళ్ళైన దాన్ని ఉంచుకున్నావా ఏంది? చెల్లి అవ్వ, ఏం మాట్లాడుతున్నావు అవ్వ? జర నోరు ముయ్యి, గట్టిగా మాట్లాడకు. ఓయమ్మో, నా భార్య ఇంటి ఇప్పుడు ఏమైనా ఉంటుందా? అబ్బా, నేను ఉండాలన్నా ఇక్కడన్నా పోవాలన్నా? ఓ నోరు ముయ్యి, ఏం ముసల్దానా. ఏమైంది సావిత్రక్క? ఏదో పని మీద వచ్చినట్టు నల్లంతో మాట్లాడుతున్నావు. అవ్వా మన్మర్లు అవుతారేమో కాదు. మాట్లాడుకోరు మాట్లాడుకోరు. అవునే పిల్లగాని చిన్నప్పుడు చూసిన సుజాత కొడుకునంటే ఇక ఇప్పుడు చూస్తున్నా. మొన్న లగ్గానికి రాకపోతే కదా చెల్లే. ఇక లగ్గంలో చూసి గుర్తుపడుతుంది కానీ రాకపోతే అందుకే అందుకే తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. నీ బిడ్డేది రమ్మనుకో, నీ బిడ్డను ఇద్దరు ఒక దగ్గర నిలబెట్టి మాట్లాడతా. వస్తుంది వస్తుంది, మజ్జిగ వేసుకొని తీసుకొస్తుందంట అలా ఆయన కోసం. అత్తమ్మ, శ్రీలతకు మజ్జిగ సరిగ్గా చేయరాదు. ఇక మొన్న మా ఇంటికాడ చేయమంటేనే ఉప్పు ఉప్పు తిక్కని తిక్కని చేసింది. ఇక నువ్వు పోయి ఇద్దరు కలిసి చేసుకొని రా పోరు అత్తమ్మ, ఇద్దరు కలిసి తీసుకొని రా పోర్రి, నేను అవ్వతో మాట్లాడతా గాని. సరే సరే అయ్యా మాట్లాడుకోండి. అమ్మ, నాకు హార్ట్ అటాక్ వస్తే ఉంది, గుండె ఆగిపోతే ఉంది. ఈ ముసలి ఏసి శాతలకు ఈ యావ్వ. ఓ ముసల్దానా, ఏం పని మీద వచ్చినావు? ఏం కథ? అమ్మో, ఒక్క సెకండ్లా నా మనసు అంతా అల్లా కల్లోలం చేసిపోయినావు. ఆగు, ఆగమాగమైతుంది నా పానం అంతా. నడువు నడువు, ఎట్లొచ్చిందా అట్లా నడువే అమ్మమ్మ. ఏ ఉండరా పిల్లగా, కాదానికి ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఎందుకు భయం అవుతుంది అంటున్నావు? జరుండు. నీ పెళ్ళానికి ఇట్లా గసుంటి మాట చెప్తే జరసేపన్న నీ పెళ్ళ నవ్వుకుంటదేమో. అవన్నీ కామనేరా అయ్యాల రేపు. ఎందుకు ఏమైనా బెదిరిస్తుందా అని పెళ్ళము ఏమనదుకో. ఏ మేనమడదలే కాబట్టి అయ్యో మా బావ గట్ల చేసినాడని నవ్వుకుంటది అంతే. గాదానికి ఎందుకు రా చిన్నదానికి అంత పెద్దగా ఫీల్ అవుతున్నావు? అవో గుండె దడదడ కొట్టుకున్నట్టే చేస్తున్నావు. ముఖం అంతా మాడిపోయింది అప్పుడే ఇంతెళ్ళము. ఇగో ఇదేనైతే మన వీడియో ఎట్లుంది? మనల్లందరికీ నచ్చింది అంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి కష్టం ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ లోనే కనిపిస్తుంది. వీడియోని చిన్న లైక్ చేయండి, అతనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. దోస్తులు మరీ మరీ అడుగుతున్నాము, ఎందుకంటే మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలంటే మీ లైకులు చాలా అవసరం దోస్తులు. అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. మా కష్టానికి ఫలితం మీరు ఇచ్చే సపోర్టే, మీరు ఇచ్చే కామెంట్లే. ప్లీజ్ దోస్తులు
చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఎంతో కష్టపడి కష్టమైన ఇష్టంగా మీకోసం వీడియోలు చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టలేదు దోస్తులు. మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అప్పటివరకు చూసిన స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ, మళ్ళీ కలుస్తాం.